కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు గురించి గత 8 నెలలుగా తాను కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మోతే రోడ్డు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొంత ఆలస్యం కావడం వాస్తవమని, కానీ కొందరు ఇష్టారీతిన మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పండ్ల మార్కెట్ కు వాలంటరీ భూమి కేటాయించినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం అయినా కూడా స్థలం కేటాయింపులో ఆలస్యమైందని మీడియా మిత్రులకు ప్రజలకు కూడా తెలుసని అన్నారు. వాలంటరీ అనేది అటానమస్ సంస్థ అని, వాటర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ సంస్థ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయంపై దృష్టి సారించాయని, అందువల్ల కేవీకి కొంత స్థలం కేటాయింపు విషయంలో ఆలస్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. వాలంటరీలో శాస్త్రవేత్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కొందరు తెలిసి తెలియక మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. కేవీతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తక్కువ స్థలం కేటాయించని, ఈ రోజు కేబినెట్ లో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు అవుతుందని, కేవీ డిప్యూటీ డైరెక్టర్, డిఈఓ, కలెక్టర్, కేవీ కరీంనగర్ ప్రిన్సిపల్ వచ్చి పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహణకు ఆమోదం తెలిపినట్లు ఆయన గుర్తు చేశారు. చల్గల్లో 5 ఎకరాల భూమికి కలెక్టర్ అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేంద్రీయ విద్యాలయం కేటాయింపులకు మాత్రం కేబినెట్ ఆమోదం కావాలని తెలిసి మంత్రి కూడా కేబినెట్ లో ఆమోదం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలని, కేంద్రీయ విద్యాలయం కోసం తాను చేసిన ప్రయత్నం ఆధారాలతో సహా ఉన్నాయని ఆయన తెలిపారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, జగిత్యాల ప్రాంతానికి వచ్చిన మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థలానికి నాకున్న సమాచారం మేరకు ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందబోతుందని చెప్పి గౌరవ మంత్రివర్యులు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖను కూడా నాకు పంపించడం జరిగింది. దాంతో పాటుగా జగిత్యాల ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేగా నా వంతుగా గత 8 నెలలుగా కూడా దీనిపైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను చాలాసార్లు చెప్పిన, ఈనాటి యువతకు కొంత దానిపైన తెలియకపోవడం, కొంతమంది కొత్తగా వచ్చిన నాయకులకు తెలియకపోవడం వల్ల ఆ వాలంటరీ ల్యాండ్ ఇట్లా అనగానే అట్లా ఇయ్యలేదని చెప్పి ఫీల్ అయ్యింది. ఒక స్పష్టత ఇస్తా ఉన్నా, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో కూడా మా వ్యవసాయ మార్కెట్కు 10 ఎకరాలు ఇచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను ఇచ్చిన ప్రతిపాదన మీద ఎండార్స్ చేసి స్టాంప్ వేయించి ఇస్తే జీవో వచ్చే వరకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఇది ఆటోనమస్ కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జనరల్, వాలంటరీ ఇవన్నీ తిరిగి వస్తాయి. ఈ లోపల ఈ వాలంటరీ అంటే వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే నీళ్ల పైన, భూమి పైన చేసే పరిశోధన సంస్థ. గతంలో ఎవరన్నా నీటిపారుదల ఇంజనీర్ అపాయింట్ అయ్యండి అంటే జగిత్యాల ట్రైనింగ్ అవుతుంది. అంత గొప్ప సంస్థ. నేను మన ఆఫీసులలో తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ సీనియర్లు సచివాలయం ఉంటారు, సెక్రటరీలో. సార్ మేము ట్రైనింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నామన్నారు. కానీ రకరకాల కారణాలు 2000 సంవత్సరం నుంచి కొద్దిగా కొందరు వ్యవసాయం దండుగా రాజకీయ నాయకులు ఉంటారు, మీకు తెలుసు. అప్పుడు ఇక వెనుకబడ్డదంటే అటే పోయింది. తర్వాత 20 ఎకరాలు మార్కెట్కి ఇచ్చారు. అప్పుడు ఏ మాట కామాట జగిత్యాల సీనియర్ నాయకులు మంత్రి ఉండరు కాబట్టి తొందరగా ఇవ్వగలిగింది కావచ్చు అప్పుడున్న పరిస్థితిలో. నాకైతే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్ట సంవత్సరం పట్టింది. ఇప్పుడు కూడా కొంత సమయం పట్టినా కానీ ఇవాళ అయిపోతా ఉన్నది. గౌరవ కలెక్టర్ గారికి మేము ఇచ్చిన ప్రతిపాదనలతో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్, మన జిల్లా విద్యాధికారి, కలెక్టర్ గారు, కరీంనగర్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా వచ్చి పరిశీలించి టెంపరీగా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోవడానికి ఏదైతే అంతకుముందు ఎస్టీ హాస్టల్ ఉండి ఎస్పీ బిల్డింగ్కి ఇచ్చినామో అది బాగానే ఉన్నది, టెంపరీగా స్టార్ట్ చేస్తామని ఆమోదం తెలిపారు. దాన్ని తెలపడానికి ఇది కేంద్రీయ విద్యాలయం కాబట్టి బిల్డింగ్ మంచిగానే ఉండాలని చెప్పి R&B ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోటి సౌండ్నెస్ సర్టిఫికేట్ అంటారు ఇవ్వడం జరిగింది. మరి అన్ని ఇప్పుడు హాస్పిటళ్లకు, స్కూళ్లకు ఫైర్ ఉండాలి, ఫైర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ల మీద సంతకాలు కూడా పెట్టింది. అండ్ ఈ 5 ఎకరాల భూమిని అడ్వాన్స్ పొజిషన్ గా కలెక్టర్ గారు కూడా ఇవ్వలేదు. అయితే కేంద్రీయ విద్యాలయానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితంగా ఆ క్యాబినెట్ ఆమోదం పొంది అలినేషన్ కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అలినేషన్ చేయాలంటే అంతకుముందు ఈ సీనియర్ నాయకులు ఉన్నప్పుడు కలెక్టర్ ఎమ్మెల్యేకే అధికారం ఉండేది. ఎమ్మెల్యేనే అలినేషన్ చైర్మన్ నియోజకవర్గంలో. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లోనే ఈ అలినేషన్ క్యాబినెట్కి తీసుకున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ వాటికైతే తప్పకుండా వెళ్లాల్సి వస్తుంది. నేను ఒక డాక్టర్ కూడా నాకు తెలుసు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు ల్యాండ్ కావాలంటే నాకంటే ముందు దాదాపు 15 సంవత్సరాలు ప్రయత్నం చేశాను. నాకున్న సత్సంబంధాలతోటి 1 సంవత్సరం తిరుగుతాయి. మరి ఇప్పుడు అది పూర్తవుతున్నది. నిన్ననే గౌరవ మంత్రి గారు చెప్పిండ్రు. ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. కొందరు అంటారు 1 సంవత్సరం విద్యా సంవత్సరం పైనని మనొక విద్యావేత్తనే అన్నాడు. మరి 1 సంవత్సరం ప్రతిపాదన వచ్చినాక టైం పట్టింది. మరి ఈ జిల్లా 10 సంవత్సరాలు అయింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు గెలిచి 7 సంవత్సరాలు అయింది. మరి 1 సంవత్సరం కొంత లేట్ అయితే ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా వారి భాషలో వారు చాలా రఫ్గా మాట్లాడుతున్నారు. మేము దానికి అట్లా రఫ్గా జవాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము ఇష్టం వచ్చినట్టు మేము జవాబు ఇవ్వాల్సిన పని లేదు. నా వల్ల కాదు కూడా. నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు, టీవీలలో చూస్తున్నారు. ఆ మాటలకు నేను అదే విధంగా నేను మాట్లాడదలుచుకోలే. నా పనితోటి స్పందిస్తాను. ఇవాళ ఈ ప్రతిపాదన సెక్రటరీ టు CCLA వారే మొత్తం చేసేది ఉంటుంది. భూములకు సంబంధించి CCLA అంటే రెవెన్యూ సెక్రటరీ ఎమ్మెల్యే ప్రతిపాదనతో పంపినమన్నారు. గౌరవ మంత్రి గారికి నేను ఇచ్చిన అన్ని కూడా మీ మీడియాలో వచ్చినాయి, అన్ని పత్రికల్లో వచ్చినాయి. కొన్ని మా వాళ్ళు సేకరించిన, ఎందుకంటే దాదాపు 7 నెలలకెళ్ళి కిందనే ఇచ్చినాం. అట్లనే మంత్రి గారు కూడా నేను లెటర్ ఎప్పుడో పెట్టినాను. దాని తర్వాత మంత్రి గారు నిన్న సీఎం గారికి పెట్టిన లెటర్ కూడా ఉన్నది. సీఎం గారికి పెట్టిన లెటర్ మంత్రి గారు ఇక్కడ ఉంది. మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి లెటర్ పెట్టారు. అయితే మొన్న అక్కడ ఉన్న అధికారులు కొంత తెలుసో తెలియకనో అడిగినంత ఇవ్వక తక్కువ ఇచ్చాను. దాన్ని గౌరవ ఎంపీ గారు తప్పు పట్టారు. నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మొదటి నుంచి కూడా 5 ఎకరాలు కావాలని అడిగినా. దానిపైన గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించి పంపిరు. ఎక్కడో పొరపాటు జరిగి 5 ఎకరాలకు 2 ఎకరాలు వచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 25 ఎకరాలు అడిగినాం, కానీ దానికి 10 ఎకరాలు ఇచ్చిండ్రు. ఒక కేంద్రీయ విద్యాలయం తక్కువ ఇస్తే నేనేదో తెలియక తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 20 ఎకరాలు కావాలి, 10 ఎకరాలు ఇచ్చారు. వీటిని సవరించాలని చెప్పి రాస్తూ అప్పుడు మరి ఇది వాలంటరీ అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా సహజ వ్యవసాయానికి పోవాలంటుంది. ఇవాళ జగిత్యాల వాలంటరీ స్థలం చెలియల్ ఫామ్ ఏతుందో సహజ వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ కు ట్రైనింగ్ సెంటర్ గా గుర్తించబడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇలాంటి సందర్భంలో ఇంకా కొందరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మన మంత్రి గారు ఒక దళితుడు ఇవాళ మంత్రి ఓరవలేకపోతాడో పెద్ద మనిషి, నేను మంత్రి పదవి ఆశిస్తే తప్ప నాకెందుకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు, ఇక రేవంత్ రెడ్డి దించాలే ఇంకెవరైనా ఎక్కియాలని మాట్లాడుతున్నాడు. అంత ఈర్ష. నేను నోటి నుంచి కాంగ్రెస్ కుటుంబాలకి వచ్చిన ఇలా వారు కూడా ఒకప్పుడు మాట్లాడలే. ఓకే నేను రాజీనామా చేసిన మాట అంటాడు. కాలం మారింది, నేను ఈ ప్రభుత్వంతో పనిచేస్తున్నా, కలిసి పనిచేస్తా అన్నా. ఎందుకంత బాధ, ఎందుకంత తక్కువ అంటే ఎవరితో కలిసి పనిచేయద్దా? నేను మాజీ మంత్రులతో కలిసి పనిచేయలేదా? నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక మాజీ మంత్రిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి పెట్టలేదా? మేము ఆక్షేపించినామా? ఇవాళ నేను రాగానే పెద్ద శోభ అనుభవించినట్టు మీకంటే సీనియర్లు అంతకుముందు కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వెళ్ళి నాదెండ్ల భాస్కరరావు గారి పార్టీకి పోయి నాదెండ్ల భాస్కరరావు పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి రాలేదా? ఇవన్నీ నేను
వాళ్ళ భాషలో మాట్లాడకుండా ఉన్న విషయాన్ని జగిత్యాల ప్రజలకు తెలవాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు మొదటిసారి మంత్రివర్యులైనా మొదటిసారి ఎమ్మెల్యే అయినా కానీ ఇలా జగిత్యాల శాసనసభ్యుడిగా నా విన్నపం మేరకు జగిత్యాల జిల్లా ప్రజల ఆకాంక్ష కూడా అక్కడ కేంద్రీయ విద్యాలయం ఏదైతే కేంద్రం నుంచి వచ్చిందో మనకు హక్కు కొత్త జిల్లాలకు రావాలి, కరీంనగర్కి వచ్చిందో అట్లా తీసుకొచ్చిన సందర్భంలో స్థలం ఇప్పించారు. మరి ఆ 12 ఎకరాల్లో 7 ఎకరాలు మిగిలింది. మరి ఇక్కడ గ్రౌండ్ చాలా చిన్నగా అయిపోయింది. అక్కడ చలిగాలు కూడా జాతీయ రహదారి పైన ఉంటుంది. జిల్లా మొత్తం కూడా ఎప్పుడైనా టోర్నమెంట్లు పెట్టుకుంటే అక్కడ కూడా పెట్టని చెప్పి ఆ 7 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇవ్వమన్నా అది కూడా క్యాబినెట్ లో పెట్టదు, ఆమోదం వస్తావు అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఇవాళ నువ్వు మారేం చేసినావు అంటే ఇగో ప్రభుత్వంతో ఉండుట్లా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మీడియా ద్వారా ఎంపీ గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మా మీడియా మిత్రులు కొందరు కట్ పేస్ట్ పెట్టి లేకపోతే నేను ఒకటి మాట్లాడితే ఒకటి మీకు చెప్పి మీకు చెప్తున్నారు. మీరే అన్నారు నేను మొత్తం చూడ మా పిఏ ఏదో చూపిస్తే అన్నారు. ఎప్పుడు కూడా ఏనాడు కూడా అంటే నేను ఏదో భయపడి చెప్తాను. మర్యాదలు ఉండాలి, రాజకీయాలలో విమర్శలు ఉండాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఇక ఏది పడుతుంది మాట్లాడితే ఓసారి నీ పద్ధతి ఉందా ఏ పార్టీ అంటే చూస్తున్న దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ని పార్టీలు ఎన్ని రాష్ట్రాలలో ఎన్ని ముక్కలు చేస్తున్నా అందరు చూస్తున్నారు. సో కాబట్టి నేను ఈ సందర్భంలో ఏదైతే కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించినందుకు డెఫినెట్గా వారికి కూడా జగిత్యాల పట్టణ నియోజకవర్గాల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దానికి ఇవాళ ఏం లేకున్నా ఒక 50 కోట్ల రూపాయలు, ఎందుకంటే అక్కడ స్థలం 30, 40, 50 లక్షల గుంట తక్కువ ఉండదు. 50 లక్షల గుంట తక్కువ ఉండదు. 50, 40 గుంటలు అంటే 50 లక్షలు ఇటు 40 అంటే ఎంత తెలుసుకోవాలి. ఇటు 200 గుంటలు 5 ఎకరాలు ఇస్తా ఉన్నాం. అంటే దాదాపు 40-50 కోట్ల రూపాయల ఆస్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది, ప్రజలకు చెందింది. ఇలా కేంద్రీయ విద్యాలయానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.